యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ తన చిన్న వయసులోనే బాల నటుడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఆయన కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ చూశారు. అలాగే ఆయన చాలా ఫ్లాప్స్ ను కూడా చూశారు. బాల నటుడిగా మంచి గుర్తింపు దక్కించుకున్న కమల్ హాసన్ హీరోగా సునాయాసంగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తాజాగా కమల్ హాసన్ తగ్ లైఫ్ సినిమాను చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. సినిమా విడుదల నేపథ్యంలో కమల్ హాసన్ ప్రమోషన్లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆ ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత కొన్ని ఒడిదుడుకులు అనేవి ఎదురయ్యాయని అన్నారు. చిన్న వయసులో నటించేటప్పుడు సరదాగా అనిపించేదని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. తన 19 ఏళ్ల వయసులో తన గురువు బాలచందర్తో దర్శకుడు కావాలని కలలు కన్నానని కమల్ చెప్పారట. కానీ బాలచందర్, నువ్వు దర్శకుడివైతే జీవితాంతం ఆటో రిక్షాలో తిరుగుతూనే ఉంటావని అన్నారట. ఇక ఆటో నడపడం మర్చిపోమన్నారట. నేను ఆయన సలహా తీసుకోకపోయుంటే బహుశా ఏదో ఒక ఆటోలో వెళుతూ చనిపోయేవాడిని అని కమల్ నాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. నాకంటే ప్రతిభావంతులైన నా స్నేహితులు చాలా మంది వీధుల్లో మరణించారని కమల్ విచారం వ్యక్తం చేశారు. నేను బాలచందర్కు కృతజ్ఞుణ్ణి. నేను ఆయన సూచించిన దారిలో వెళ్లకపోయుంటే నెరవేరని కలలతో మరణిస్తే ఆ ఆటో రిక్షాలో నా మృతదేహం ఉందని కూడా ఎవరికీ తెలియదని కమల్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కమల్ తన చిన్నతనంలో తన అమ్మపై కోపంతో బార్బర్ షాప్ లో పనిచేశానని ఒక సందర్భంలో చెప్పిన విషయం మనకు తెలిసిందే. అయితే ఆ విషయాన్ని దర్శకుడు బాలచందర్ కు చెప్పడంతో ఆయన ఆకలి రాజ్యం సినిమాలో అదే సీన్ను పెట్టారట. ఆకలి రాజ్యం సినిమా క్లైమాక్స్ లో నేను చిన్నప్పుడు ఏదైతే చేశానో దాన్ని దర్శకుడు పెట్టారని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ ప్రస్తుతం చేస్తున్న తగ్ లైఫ్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. మణిరత్నం దర్శకత్వంలో రూపొందుతున్న తగ్ లైఫ్ సినిమా చాలా విభిన్నంగా ఉంటుందని ఫస్ట్ లుక్ విడుదలైనప్పటి నుంచే అంచనాలు పెరుగుతూ వస్తున్నాయి. ఇక అంచనాలను అందుకునే విధంగా సినిమా ఉంటుంది అనే విశ్వాసంతో అటు మేకర్స్ తో పాటు ఇండస్ట్రీ వర్గాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే తగ్ లైఫ్ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికీ గ్రాఫిక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతోంది. అందుకే విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది. ఇక ఈ జూన్లో సినిమా విడుదల చేయాలని భావించినా ఇండియా పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఇండియన్ 3 సినిమాతో కూడా కమల్ హాసన్ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమా ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకోలేదు. అందుకే ఇండియన్ 3 సినిమా ఇప్పటి వరకు విడుదల కావడం లేదు. ఇక మున్ముందైనా ఇండియన్ 3 విడుదల చేస్తారో లేదో చూడాలి.